సంవత్సరంలో మనము సర్పాలను పూజించే ఒక 4-5 పండుగలు వస్తూ ఉంటాయి. అందులోని నాగుల చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి మొదలగునవి. అయితే సాధారణంగా పామును చూస్తే విషక్రిమి అని భయపడతాము కదా, మరి వాటిని ఎందుకు పూజిస్తాము, అలా పూజించడం వల్ల కలిగే ఉపయోగాలు, అలాగే సర్పజాతి యొక్క మూలం మొదలొక కథలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. పెద్దల బాలశిక్ష ఛానల్కు స్వాగతం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ప్రపంచంలో జ్ఞానాన్ని, ధర్మాన్ని విస్తరించడానికి, మానవజాతికి దిశానిర్దేశం చేయటానికి 7 ఋషులను సృష్టించాడు. ఆ సప్త ఋషులనే బ్రహ్మ యొక్క మానసపుత్రులు అని కూడా అంటారు. అటువంటి సప్త ఋషులలో ఒకరైన కశ్యప ప్రజాపతికి దేవతలు, అసురులు, నాగులు, కిన్నెరలు, అప్సరసలు, గంధర్వులను సృష్టించాలి అనే విధి నియమింపబడినది. ఆ విధి నిర్వహించటానికి నిమిత్తమై అతను దక్ష ప్రజాపతికి జన్మించిన 12 కుమార్తెలను వివాహమాడి ఒక్కొక్కరితో ఒక్కొక్క జాతిని సృష్టిస్తాడు. అలా దక్ష ప్రజాపతి కుమార్తె అయిన కద్రువకి, కశ్యప ప్రజాపతికి జన్మించిన జాతే నాగజాతి. వీరిలో అనంతుడు, వాసుకి, శేషుడు అనే సర్పాలు సాత్విక శక్తికి సంబంధించిన సర్పాలు. ధనంజయుడు, సంకల్పుడు, ఐరావతుడు అనేవి రాజసిక శక్తికి సంబంధించిన సర్పాలు. తక్షకుడు, కర్కోటకుడు అనేవి తామసిక శక్తికి సంబంధించిన సర్పాలు. ప్రపంచంలో ఏ సర్పమైనా కూడా సాత్విక శక్తి, రాజసిక శక్తి, తామసిక శక్తి అనే ఈ 3 కోవలకి చెందినవే అవుతాయి. అయితే వీరి కుటుంబంలో శివుని తేజస్సు వల్ల జన్మించిన సర్పం మానసాదేవి. ఈ మానసాదేవి అనే సర్పము ఎప్పుడూ శివునికి తపస్సు చేస్తూ ఉండేదట. ఇది గమనించిన సర్పరాజైన వాసుకి తన చెల్లెలైన మానసాదేవిని జరత్కారు అని పిలిచేవాడట. అంటే ఎల్లప్పుడూ తపస్సు చేసేవారు అని అర్థం. ఇదిలా ఉండగా జరత్కారు అనే పేరుతో ఒక ఋషి అడవులలో తిరుగుతూ ఎప్పుడూ తపస్సు చేసుకునేవాడట. తపస్సుపై ఉన్న ఇష్టంతో పెళ్లి చేసుకుంటే తపస్సు చేసుకోవడం కుదరదనే కారణంతో పెళ్లిని, సంసార జీవితాన్ని వద్దనుకున్నాడు. అయితే అతను తపస్సు చేస్తూ అడవులలో తిరుగుతూ ఉండగా ఒకనాడు అతనికి ఒక చెట్టుకి కొంతమంది తలకిందులుగా వేలాడుతున్నట్టు కనపడుతుంది. అతను వెంటనే వాళ్ళని, ఎవరండి మీరు, ఎందుకు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారు అని అడగగా అతను, మేము పితృదేవతలము, మా వంశంలో ఒకడు పెళ్లి చేసుకోకుండా మా వంశాన్ని అభివృద్ధి చేయకపోవటం వలన మేము ఇలా ఇబ్బంది పడుతున్నాము. మా వంశానికి చెందినవాడు కానీ కనిపిస్తే తప్పకుండా చెప్పండి అంటారు. అప్పుడు ఆ జరత్కారు, తప్పకుండా చెబుతాను, అతని పేరు ఏమిటి అని అడగగా వారు జరత్కారు అంటారు. దానికి జరత్కారు తన వల్ల ఇంత పెద్ద పొరపాటు జరిగింది అని పశ్చాత్తాపపడి తప్పకుండా పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, అయితే తాను పెళ్లి చేసుకోవడానికి 2 నియమాలు పెట్టుకున్నానని, అందులో ఒకటి తన పేరు ఉన్నవారిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని, ఇంకొకటి తాను పెళ్లి చేసుకునేవారు అతనిపై ఎప్పుడూ కోపం కానీ అనుమానం కానీ చూపించకూడదని అనుకుంటాడు. అయితే అటువంటి వధువు దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుని వంశాభివృద్ధి చేస్తానని పితృదేవతలకి మాట ఇచ్చి తాను బయలుదేరుతాడు. జరత్కారు బ్రాహ్మణ రూపంలో ఇంటింటికి తిరిగి భిక్షం అడుగుతూ ఉంటాడు. అలా వాసుకి ఇంటికి వచ్చినప్పుడు వాసుకి తన చెల్లెలను భిక్షగా వేస్తున్నానని చెబుతాడు. అంతటా జరత్కారు తాను పెళ్లి చేసుకునే అమ్మాయి తన పేరుతోనే ఉండాలి అని, తరువాత ఆ అమ్మాయి తన మీద ఎప్పుడూ కోపము, అనుమానము చూపించకూడదని తాను పెట్టుకున్న నియమాలు 2 చెబుతాడు. వాసుకి తన చెల్లెలి పేరు జరత్కారు, మీ పేరేమిటి అని అడుగుతాడు. అలా వారిరువురికి వివాహము జరుగుతుంది. మానసాదేవి ఎంతో సౌమ్యతతో, అణుకువతో మెలుగుతూ ఉంటుంది. జరత్కారు ఎన్నో మాటలు తనకు కోపం తెప్పించడానికి ప్రయత్నించినా తాను మాత్రం ప్రేమగా, అణుకువగా ఉండేది. జరత్కారువు మానసాదేవి యొక్క అణుకువను గమనిస్తూనే ఉంటాడు. అయితే తనకు తపస్సు చేసుకోవటం మీద ఉన్న మక్కువతో మానసాదేవికి ఏదో ఒక రకంగా కోపం తెప్పిస్తే తనను విడిచి వెళ్ళిపోవచ్చు, తపస్సు చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒకనాటి మధ్యాహ్నము జరత్కారువు మానసాదేవి ఒడిలో నిద్రిస్తుంటాడు. సమయం ప్రదోషవేళ అవుతున్నా ఇంకా అలానే నిద్రిస్తూ ఉంటాడు.
ప్రదోష వేళలో నిద్రపోకూడదు అని చెప్పి లేపాలి అనుకున్నా, లేపితే భర్తకు కోపం వస్తుందేమో అనే కారణంతో మానసాదేవికి ఏమి చెయ్యాలో పాలుపోదు. ఇక ధైర్యం చేసి జరత్కారువుని లేపటంతో అతనికి విపరీతమైన కోపం వచ్చి తాను తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతున్నాను అని బయలుదేరగా పితృదేవతలకు వంశాభివృద్ధికై మాట ఇచ్చిన సంగతి గుర్తు చేస్తుంది. అంతట జరత్కారు అస్థి అని దీవించి బయలుదేరుతాడు. అంటే అప్పటికే ఆమె గర్భం దాల్చింది. వారిరువురికి పుట్టిన సంతానమే అస్థిక మహర్షి. వెళుతూ వెళుతూ జరత్కారువు మనకు పుట్టబోయే సంతానము గొప్పవాడు కారణజన్ముడు అవుతాడు అని చెప్పి, అలాగే తాను ఎంత విసిగించినా కూడా మానసాదేవి అణుకువతో ఉండడంతో దంపతులు వారికి పూజిస్తే సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అని తెలుపుతాడు. అలా మానవజాతికి నాగజాతికి కలిపి జన్మించిన అతనే అస్థిక మహర్షి. ఇదిలా ఉండగా కురువంశంలో జన్మేజయుడు తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు పాముకాటతో మరణించటం వలన పాముజాతిపై కక్షకట్టి పాములన్నిటినీ నాశనం చేయటానికి యజ్ఞం చేయటం మొదలు పెడతాడు. ఆ సర్పయజ్ఞంలో ప్రపంచంలో ఉన్న పాములన్నీ సుమారుగా నశించిపోతాయి. అయితే తక్షకుడు మాత్రం ఇంద్రుడిని ఆశ్రయించి తనను కాపాడాలని శరణు వేడుతూ ఇంద్రుని యొక్క సింహాసనాన్ని చుట్టుకుని ఉంటాడు. సర్పయజ్ఞం చేస్తున్న ఋషులు తక్షకుడు రావాలని మంత్రం జపిస్తారు. తక్షకుడు రాకపోయేసరికి తమ దివ్య దృష్టితో తక్షకుడు ఎక్కడున్నాడు అన్న సంగతిని గమనించి ఇంద్రునితో సహా తక్షకుడు రావాలి అని మంత్రాన్ని జపిస్తారు. అంతట ఇంద్రుడు సింహాసనంతో సహా కిందకి రావటం మొదలు పెడతాడు. మనకెందుకు వచ్చింది అనుకున్న ఇంద్రుడు తన సింహాసనంతో మాయమైపోగా తక్షకుడు మాత్రము యజ్ఞంలో ఆహుతి కాబోతుండగా భూమికి కొంత దూరంలో ఉండగా ఒక బాలుడు ఆగు అనటంతో తక్షకుడు ధునిలో పడకుండా ఆగిపోతాడు. ఆ తరువాత యజ్ఞం చేస్తున్న ఋషులు ఎన్ని మంత్రాలు చదివినా తక్షకుడు మాత్రము ధునిలో పడడు. అక్కడున్నవారంతా ఆ బాలుడు ఎవరు అని ప్రశ్నించగా తాను అస్థిక మహర్షినని, జరత్కారువుకి మానసాదేవికి జన్మించిన సంతానమని తెలిపి జన్మేజయుడిని చేరుకుని తాను చేస్తున్నది చాలా తప్పు అని, ముని యొక్క శాపం కారణంగా తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు పాముకాటికి గురయ్యాడని, దానికి బదులుగా తాను పాముజాతిని మొత్తం నాశనం చేయడం సరికాదని మంచి మాటలతో చెప్పటంతో జన్మేజయుడు శాంతించి సర్పయజ్ఞాన్ని విరమించుకుంటాడు. తరువాత తక్షకుడు అస్థిక మహర్షికి నమస్కారం చేసి పాముజాతిని రక్షించినందుకు అతనికి నమస్కారం చేసి అస్థిక మహర్షిని పూజిస్తే ఏ పాము ఎవరికీ కీడు చేయదు అని, అలాగే పొరపాటున పాము ఎదురుపడినా కూడా ఈ కథను గుర్తు చేసుకుంటే వారికి మేలు జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తాడు. మనలో చాలామందికి వివాహాలు ఆలస్యంగా జరగటానికి కానీ, సంతానము ఆలస్యంగా కలగటానికి కానీ జాతకంలో సర్పదోషాన్ని కారణంగా చూపిస్తూ ఉంటారు. మనము విన్న అస్థిక మహర్షి కథ యొక్క శ్లోకాన్ని చదువుకున్నా, అలాగే మానసాదేవిని ఉపాసించినా కూడా సర్పదోషాలు తొలగుతాయి అని చెప్పి పెద్దవారు చెబుతూ ఉంటారు. అంచేత వాటికి సంబంధించిన శ్లోకాలు ఇక్కడ పొందుపరుస్తున్నాము. అందరము చదువుకుని మేలు పొందాలని కోరుకుంటున్నాం. మరి ఈనాటి ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ మరిన్ని మంచి విషయాలతో రాబోయే వీడియోల్లో కలుసుకుంటాం. మరి మా వీడియోలు మీ వరకు చేరాలి అంటే మన పెద్దల బాలశిక్ష ఛానల్కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని ఆశిస్తూ సెలవు. నమస్కారం.